క్లబ్ పారిస్ పాయింట్ జర్మన్ ఛాంపియన్స్ లీగ్ ఫైనల్లో ఆర్సెనల్ పై ఘన విజయం సాధించిన తర్వాత ఫ్రాన్స్ లో ఊహించని విధంగా హింస చెలరేగింది. విజయోత్సవాలు జరుపుకోవాల్సిన అభిమానులు దేశవ్యాప్తంగా అల్లర్లకు దిగడంతో ఫ్రాన్స్ రణరంగంగా మారింది. ఫుట్బాల్ అభిమానులకు పోలీసులకు మధ్య జరిగిన ఈ తీవ్ర హింసాత్మక ఘర్షణల అనంతరం భద్రతా దళాలు రంగంలోకి దిగి ఇప్పటివరకు 400 మందికి పైగా అల్లరి ముఖాలను అరెస్ట్ చేశాయి. రాజధాని పారిస్ నగరంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వేలాది మంది పోలీసులను మోహరించాల్సి వచ్చింది. ఈ గొడవల కారణంగా నగరంలోని బస్సులు, రైలు సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. పెనాల్టీ షూటౌట్లు PSG విజయం సాధించిన వెంటనే వేలాది మంది అభిమానులు పారిస్ లోని ప్రసిద్ధ ఛాంపియన్ ఎలిసీన్ వీధిలోకి దూసుకొచ్చారు. మొదట్లో బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్న ఈ గుంపు చూస్తుండగానే హింసకు దిగింది. రోడ్డుపై ఉన్న ఎలక్ట్రానిక్ బైకులకు నిప్పు పెట్టడమే కాకుండా దుకాణాల అద్దాలను పగలగొట్టి లూటీలకు పాల్పడ్డారు. ఉద్రిక్తతలను అణచడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేసి టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. ఈ అల్లర్లలో 6 వాహనాలు, 2 దుకాణాలు, ఒక బస్ షెల్టర్ పూర్తిగా ధ్వంసమయ్యాయని అధికారులు వెల్లడించారు. అంతకుముందు PSG హోమ్ గ్రౌండ్ బయట బిగ్ స్క్రీన్లపై మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలోనూ అభిమానులు పోలీసులపై దాడికి దిగారు. ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 416 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా అందులో కేవలం పారిస్ నగరం నుంచే 280 మందిని అరెస్ట్ చేశారు. ఈ దారుణ హింసను అంతర్గత వ్యవహారాల మంత్రి తీవ్రంగా ఖండించారు. అల్లరి ముఖాలను అదుపు చేసే క్రమంలో 7 పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారని ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై ఫ్రాన్స్ దేశీయ రాజకీయాలు కూడా వేడెక్కాయి. ప్రతిపక్ష నాయకురాలు మెరెన్ లీ పైన్ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ కేవలం ఫ్రాన్స్ లో మాత్రమే ఒక ఫుట్బాల్ క్లబ్ విజయం అల్లర్లకు దారితీస్తుంది. ప్రజలు తమ జట్టు గెలిచిన రాత్రి ప్రాణాలు కాపాడుకోవడానికి ఇళ్లలోకి దాక్కోవాల్సిన దుస్థితి ఇక్కడ మాత్రమే ఉంది అంటూ మండిపడ్డారు. పారిస్ సెయింట్ జర్మన్ జట్టు వరుసగా 2వ ఏడాది ఛాంపియన్స్ లీగ్ టైటిల్ ను కైవసం చేసుకుంది. అయితే దురదృష్టవశాత్తు వరుసగా 2వ ఏడాది కూడా వారి విజయం తర్వాత ఫ్రాన్స్ లో రక్తం ఏరులై పారింది. గతేడాది PSG యూరోపియన్ ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు జరిగిన గోల అల్లరుల్లో 17 ఏళ్ల బాలుడితో సహా 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది కూడా ఫుట్బాల్ అభిమానులు అదే స్థాయిలో హింసకు తెగబడటం క్రీడా రంగాన్నే కాకుండా ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.